నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం కారణం ఏమంటే 5 ఏళ్ళు గెలిచారు అయ్యా. మరి ఆ రోడ్లని అవన్నీ సరిగ్గా లేవు, జనాలందరికీ అర్థమైపోయింది. కాలువలు లేవు, రోడ్డు మీద నీళ్లు పడిపోతున్నాయి. ఇక మరి మనుషులు అందరం మనుషుల్లో ఇక మారిపోయారు. కాకపోతే అట్ట కట్టించాడు. అదే పోలారంలో చేస్తే ఎంత బాగుండేది. ఇల్లు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంటి వద్దగా పరిపాలన సాగిచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఏంది 45 ఇచ్చారు. వీలే దాంట్లో ఆ కాలువలని అవన్నీ శుభ్రంగా ఉన్నట్టయితే ఆ బస్ స్టాండ్కి చూడండి అంత గొయ్యిలాగా. ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ అంత బిల్డింగ్ ఎందుకండి? ఎన్ని ఊర్లు 24 ఉన్నాయి బిల్డింగులు. అదే లేని వాళ్ళకి ఎక్కడ నా పోలారం బాగు చేస్తే చక్కగా రైతులు పండుతారుగా. అది అక్కడ అది రాజధాని, అది 3 రాజధానులు ఎందుకు చేశాడా? చేయలే. చక్కగా రుషికొండ కట్టించుకున్నాడు అన్ని కోట్లు పెట్టి. ఆయన వాళ్ళ నాన్న కాదండి, వాళ్ళ నాన్న అయితే బాగా చేసేవాడు. నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం కారణం ఏముంది, ఆయన పని తక్కువ బాగాలేదు, ఓడిపోయాడు. ఈయన పని బాగుంది, ఈయన వచ్చాడు అంతే. అది అంత ఇంకేం లేదు. కొత్తగా వచ్చిన వ్యక్తి కదా ఆయన. అవును, అందుకేనేగా కొత్తగా వచ్చాడని ఏదో చేస్తాడని చెప్పేసి ఉంచారు. అది ఓకే సార్, కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏదో ఇచ్చిన అన్నీ ఇస్తాడని చెప్పేసి కోరుకున్నారు. అది అంతకంటే ఏముంది. నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం వర్కులు చేయకపోవటం. అంటే మేము ఇల్లు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇచ్చాము, మేము గెలుస్తామని చెప్పారు కదా. టిట్కో ఇల్లు ఇచ్చి ఆయన గవర్నమెంట్లో కట్టారు. ఇంత మట్టుగా ఇల్లు ఇవ్వాల. లక్షల లోన్లు తీసుకొని ఇది చేసిన వాడు ఉండారు. అది జనాల్లో కొద్దిగా ఇది ఉంటుంది కదా, అది వర్క్ చేయకపోవటం ప్రాబ్లం. కొలుసుపాత సరదా గారు కనంలో నుంచి ఇక్కడికి వచ్చారు. భారీ మెజార్టీతో గతంలో ఇక్కడ ఉన్నవారు ఎవరు గెలవకపోయినా సరే ప్రతాప్ గారి మీద గెలవడం జరిగింది. అంటే కొలుసుపాత సారథి గారు అంటే వర్క్ చేస్తారని కొత్త గవర్నమెంట్ ఇదివరకు బాబు గారి గురించే తప్ప మామూలుగా ఆయన గారు పార్టీ ఎవరైతే వాళ్ళకి ఇది చేసింది. వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం కారణం ఏంటంటావు? అభివృద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కట్టారు, దాన్ని ఏమంటే సిబిఐటి. ఇంకప్పటి నుంచి 5 ఏళ్లలో పరిపాలన ఏమీ లేదు. భూ జంజాలు ఇవే కానీ అభివృద్ధి లేదు. మరి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇంటి వద్దకే పరిపాలన సాగిచ్చాము, పొలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పారు కానీ అప్పారావు గారు. ఇప్పుడు ఎవరు మేము గెలుస్తామంటారు, కానీ ముందు ఇవన్నీ పథకాలన్నీ అమలు చేయాలి కదా, చేస్తేనే గెలుస్తారు. వ్యతిరేకం అనేది బాగా వచ్చింది. ఇక నూజివీడు నాయనగారు వస్తారనుకున్నా, కానీ ఇక వస్తారనుకున్నా కానీ ఈ పథకాలు ఏమి లేవు. పార్సాది నిన్నగా మొన్న వచ్చాడు, ఎక్కడో పిల్లమలూరులో పోటీ చేసి ఇక్కడ గెలిచాడు. కారణం అభివృద్ధి లేదు. అది నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం కారణాలు అయితే తెలియదు. గాలి మాత్రం అటు ఊడ్చేసింది. ఈ కార్డులు మీద జగన్ ఫోటో అంటించారుకి జనాలకి బాగా బ్యాడ్ న్యూస్ చేశారు. పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల మీద ఈ జగన్ ఫోటోలు అంటించేసరికి మీ భూములన్నీ లాక్కుంటాడని దుష్ప్రచారం చేశారు. అందువల్ల జనాలు బాగా ఒక 1 మంత్ నుంచి రివర్స్ అయ్యారు. అదరు బాగానే ఉంది. నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం ప్రస్తుతానికి ఆయన వాడిపోయినట్లు లెక్కదు. కాపు లోటింగ్తో టీడీపీ గెలిచింది, అంతకుమించి ఏం లేదు. ఆయన వల్ల ప్రాబ్లం ఏం లేదు. అంటే గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, రోడ్లు వేపించాము, మేమే గెలుస్తామని చెప్పారు కదా. చెప్పారు, ప్రస్తుతానికి గాలి టీసింది కాబట్టి గెలిచాడు, లేకపోతే పెద్ద గెలిపారు. సార్, నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలు. ఏదైనా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదండి. ముందు నూజివీడు టౌన్ ఓడిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, క్లీనింగ్ లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్టీఆర్ కాలనీ క్లీన్ చేశారు. అంతకుముందు అది అక్కడే ఉంది, చెత్త 16 టన్నుల చెత్త ఉన్నాడు. నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం ఏంటంటారు? డెవలప్, డ్రైనేజీలు, మంచి చెడు. గెలిచేసేదో దివాణంలో కూర్చుంటే పనులు అవ్వవు కదా. జనాల్లో తిరగాలి, జనాలకు ఏం కావాలో చూడాలి. పార్టీ మంచిది కాదని మేము అనట్లే, పార్టీ కష్టపడలేదు అని మేము అనట్లే. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిదిద్దుకుంటే బాగుంటుంది. అన్న, నూజివీడులో మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం? టిట్కో ఇళ్ళు ప్రధానం అండి. దాని గురించి
కనీస వివరణ కూడా ఇవ్వలే ఆయన. ఇదిగో నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను, మీకు పలానా సమయానికి నేను అందజేస్తాను, పలానా సమయానికి చేస్తానని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వాలి. పైపెచ్చు వాలంటీర్లు కొంతమంది మా దగ్గరికి వచ్చి మీకు టిట్కో ఇళ్ళ మీద లోన్లు వస్తున్నాయి, ముందు మీరు లోన్లు తీసుకోవాలి, అర్జెంటుగా తీసుకుని మీరు కడతామే అన్నారు. మేము వద్దన్నామండి, మాకు లోన్లు వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో సభ జరిగినప్పుడు ఈ టిట్కో ఇళ్ళని ఉచితంగా ఇస్తానని చెప్పారు. మేము కూడా ఉచితంగా ఇస్తానన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోన్ అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తానని చెప్పారు. మేము కూడా చాలా సంతోషపడి మేము గతం 2019లో వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించాం. తర్వాత ఇప్పుడు ఆ టిట్కో ఇళ్ళ మీద లోన్లు తీసుకుని మా అకౌంట్లో పడి వితిన్ సెకండ్లో డబ్బులు కూడా కట్ అయిపోతే మేము బ్యాంకులకు వెళ్ళి అడిగితే మీకు ఈ గవర్నమెంట్ ఏపీ టిట్కోకి వెళ్ళిపోతాయి మీకు సార్, మరి మేము లోన్లు కట్టాలంటే మీకు కట్టలేమండి, మరి మీరు ఈ రకంగా లోన్లు తీసుకుంటే ఎలా, మాకు ఉచితంగా ఇస్తామంటే లేదు మా వాలంటీర్లు ఏం చెప్పారంటే, వాలంటీర్ కూడా కాదండి, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో వీటికి సంబంధించిన మేడమ్స్ ఉన్నారు, అలాంటిది ఏమి ఉండదండి, ఈ ఎలక్షన్ అయ్యే లోపల గవర్నమెంట్ వీటిని రుణమాఫీ చేసేస్తుంది, మీకు ఇచ్చినట్టు ఊరినే మీకు ఒక లెక్క, ఇదిగో మేము ఇంత మీకు రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పిద్ది, మీకు 2023 కల్లా మీకు ఇల్లు వచ్చేస్తాయి అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు కరెక్ట్గా మన మార్చి నెలలో బ్యాంకుల నుంచి మాకు మెసేజ్లు వచ్చినాయి, 49,700 కట్టండి, 50,000 కట్టండి, కట్టకపోతే మిమ్మల్ని మీ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి వచ్చింది. దాన్ని తడిసి మేము ఇప్పుడు ఫోన్పేలు కూడా వాడతాం మానేసాం. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం కాబట్టేగా మేము ఆ టిట్కో ఇళ్ళు పెట్టుకుంది. నూజివీడులో మేకప్ వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం అభివృద్ధి లేదండి. నూజివీడు అనేటప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరి అది ఎక్కడ ఫాల్ట్ అనేది ఎవరికి తెలియదు. పైనుండి ఆయన నిధులు వచ్చాయా లేదా ఏంటి అనేది ఎవరికి తెలియదు. సంక్షేమ పథకాలంటే ఇచ్చారు తీసుకున్నారు. ఇంకా ఏంటంటే ఇవాళ పెట్టిన రోజే పెట్టినట్టు ఉంటుంది. అది అభివృద్ధి కావాలండి. నూజివీడు ఎవరు వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చినా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే, అదే జరుగుతుంది. కానీ నూజివీడు అనేది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. మా లోకల్ నాయకుడు అని చెప్పేసి మేమేదో గత హ్యాట్రిక్గా ఆయన గెలిపించుకున్నాం, కానీ ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఇంకా ఎప్పుడు ప్రతిసారి నూజివీడు కృష్ణా జలాలు, మ్యాంగో హబ్బు, AAA అదే చెప్తారు, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించట్లేదు మాకు. ఇక్కడ నూజివీడు ప్రజెంట్ ఏంటంటే మార్నింగ్ కాలేజెస్ స్కూల్స్ టైంలో ట్రాఫిక్ చూస్తే మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక 2-3 అవర్స్ అసలు కనీసం మనిషి తప్పుకోవడా కూడా ఖాళీ ఉండదు నూజివీడు రోడ్లు. అది ఆ రోడ్లు అనేది కొంత మరి శారద గారు కొంచెం చొరవ తీసుకొని గవర్నమెంట్ మారింది కాబట్టి రోడ్లు అనేది విస్తీర్ణం చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మాకు చేస్తే ఇంకా అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదండి. అభివృద్ధి అనేది రోడ్లే మెయిన్. ఏ ఊరికైనా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్సే. ఆ రోడ్లు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఓడిపోవడానికి కారణం కూడా రోడ్లు అనేది లేకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోడ్ల గురించే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం అది. నూజివీడులో వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం ఏంటంటారు? మహానుభావుడు, మంచోడు ఆయన మంచోడు. పనులు చేశాడు, ఆయన చాలా పనులు చేశాడు. అదే గతంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము, పొలాలు ఇచ్చాము, స్థలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు కదా, ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఏం చేద్దాం, అదృష్టం దేవుడు చేసింది మనం ఏం చేయలేము కదా. మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం అంటే ప్రజలు వేయలేదు అంతే. ప్రజలు వేయలేదండి. ఎందువల్ల కదా, అన్ని పనులు బాగానే చేశాడు. ఆయన వరకు బాగానే చేశాడు. గతంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము, పొల స్థలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు అనుకుంటారు కదా ప్రతి వాళ్ళు. నేను గెలుస్తానంట. ఇప్పుడు సాధ్యమే కదా అదే అనుకునేది. ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేశాడు, ప్రజలు కాదనుకున్నారు. ఇక మనం చేసేది ఏం లేదు కదా అది.